ప్రధాని నరేంద్ర మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ను ప్రదానం చేశారు. ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా మోదీ చరిత్ర సృష్టించారు. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రోత్సహించినందుకు, రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసినందుకు ఈ అవార్డును అందజేసినట్లు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రకటించింది. కోవిడ్ సంక్షోభంలో భారత్ 40,000 వ్యాక్సిన్ డోసుల్ని పంపి ఆదుకున్నట్లు దేశ ప్రధాని కమలా పరిషత్ గుర్తు చేశారు. ఈ గౌరవం 140 కోట్ల భారతీయుల స్నేహబంధానికి చిహ్నమని, దీన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ రెడ్ హౌస్ లో ప్రసంగించిన మోదీ ఉగ్రవాదాన్ని మానవాళి శత్రువుగా అభివర్ణించారు. దానికి ఎలాంటి ఆశ్రయం ఇవ్వకుండా గ్లోబల్ సౌత్ కమ్యూనిటీ ఏకమై నిలబడాలని పిలుపునిచ్చిన మోదీ ట్రినిడాడ్ ను భారత్ కు ప్రాధాన్య దేశంగా ప్రకటించారు. ట్రినిడాడ్ పర్యటన తర్వాత అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఆహ్వానం మేరకు మోదీ అక్కడకు వెళ్లారు. భారత్ అర్జెంటీనా బంధం బలోపేతమే లక్ష్యంగా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.